కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ దివ్యమైన లేఖన భాగముల దగ్గర మేమందరం కూడిరాగా చదవబడిన మీ లేఖనములలో నుండి మర్మమైన మీ సంగతులను, ప్రవచనాత్మకమైన మీ సంగతులను గ్రహించుటకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని మాకు దయచేయండి. మా ప్రభువా, మిమ్మును మాకు కనపరుచుకోండి. మీ గ్రంథములోని అమూల్యమైన సంగతులు, అదృశ్యమైన సంగతులను గ్రహించున్నట్లుగా మీరే మాతో మాట్లాడండి. మా ప్రభువా, ఈ సమయంలో మీ యొక్క స్వరూప దర్శనాన్ని మాకు దయచేయండి. మీ ముఖ స్వరూపములో, మీ యొక్క వెలుగులో మాలో ఉన్న ప్రతి లోపాన్ని దిద్దుకొని మీరు ఆకడ కొరకై సిద్ధపరచబడుటకు మీరు కృప చూపించండి. ఈ సమయాన్ని మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా చేసి మనుషుని మరుగు చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చిరవచన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. ప్రకటన గ్రంథం, ఆ గ్రంథంలోని సంగతులను క్రమంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 19వ అధ్యాయములో 2వ భాగాన్ని మనం చదువుకున్నాం. గత వారం అనగా పోయిన నెల మొదటి వారంలో పెండ్లి విందు వివాహ మహోత్సవాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ పెళ్లి కుమారుడు ఎవరో, పెళ్లి కుమార్తె ఎవరో, ఆ వివాహం ఎక్కడ జరగబోతుందో దాన్ని గురించిన సంగతులు గతంలో మనం ధ్యానం చేశాం. మనం చదివిన ఈ భాగంలో ప్రభు యొక్క 2వ రాకడ, దేవదేవుడు ఈ భూమి మీదకు దిగి వస్తున్న సందర్భం వర్ణించబడింది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వెంటబెట్టుకొని పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చుట మనం చూస్తున్నాం. వివాహమైన తరువాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి పెళ్లి కుమార్తె ఇంటికి వస్తున్నారు. వీళ్ళారా ఇలా వివరిస్తున్నాను. మన ప్రభు దేవదేవుడు సంఘాన్ని వెంటబెట్టుకొని సకల పరిశుద్ధులతో కూడా, పరలోక సేనతో కూడా, సర్వ సైన్యాధిపతిగా, మహామహుడుగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహామహిమతో ఆయన భూమి మీదకు దిగి వస్తున్న సందర్భం ఈ లేఖనాలలో రాయబడింది. ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానించండి. ఆ ప్రభు యొక్క రాకడను, ఆ దృశ్యాన్ని కనులారా చూసి ఆనందించండి. యోహాను తాను చూసిన దానిని, తాను విన్నదాన్ని వ్రాస్తున్నాడు. ఇది కల్పనా కథ కాదు, ఇది ఊహించింది కాదు. తను కనులారా చూసిన దానిని, విన్నదాన్ని రాశాడు. ప్రియులారా, ఇది వాస్తవం, ఇది సత్యం. దేవదేవుడు ఈ భూమి మీదకు దిగి రాబోతున్నాడు. అది 2వ రాకడ. ఆయన ఎలా దిగి వస్తాడు, ఎక్కడ దిగి వస్తాడు, ఎప్పుడు దిగి వస్తాడు, ఎలా దిగి వస్తాడు అన్న సంగతులను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదే మన ఉద్దేశం ప్రియులారా, అదే మన పాఠం. రండి, 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. తెరవబడిన పరలోకం. The heaven is open. Open heaven. పరలోకము తెరవబడుట. ఆ పరలోకము తెరవబడుట బైబిల్ గ్రంథంలో ఇదొక ప్రత్యేకమైన సందర్భం. 4:1 చదువుదామా? 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంది? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. పరలోకము, ఆ పరలోకం యొక్క తలుపు తెరవబడి ఉండుట. అమ్మా, ప్రకటన 4:1 తెరవబడిన ఆ పరలోకం ఎందుకు అంటే
యోహానును పరలోకములోనికి దేవుడు ఆహ్వానించాడు. యోహానా, ఎక్కిరా, పరలోకములో జరగబో సంగతులు నీకు నేను చూపిస్తాను అన్నాడు. యోహాను ఎక్కి వెళ్ళడానికి దేవుడు ఆ తలుపలా తెరిచాడు. కానీ ఇప్పుడు అది కాదు. దేవదేవుడు పరలోకము నుండి భూమి మీదకు దిగి రావాలి. అందుకొరకై పరలోకముల తెరవబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చింది. దేవుని ఆత్మ, దేవుడు 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ ముగ్గురు త్రియేక దేవుడు. ఆయన దేవుడు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి పరలోకముల తెరవబడింది. దేవుడు దిగి రావడానికి పరలోకము తెరవబడుట. హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగెను. ఆకాశము తెరవబడింది. దేవుణ్ణి నేను చూశాను అంటున్నాడు. వీళ్ళరా, ఆయన ఆకాశమందు ఆసీనుడు, పరలోకమందు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. లుక్ ఎట్ ద హెవెన్. ఆయన పరలోకములో ఉన్న దేవుడు. ఆయనను చూడాలి అంటే పరలోకము తెరవబడాలి. ఆ పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు. ఆ సందర్భం మనం చూడాలి అంటే ఆ పరలోకం అలా తెరవబడిందండి. హెస్కేలు రాశాడు, మనం చదివాం. యెషయా రాశాడు, మనం చదివాం. వీళ్ళ మనకు ఎరుగుదాం. అంత మాత్రమే కాదు, ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు కూడా పరలోకం తెరవబడింది. ఇప్పుడు కూడా పరలోకం తెరవబడింది. ఎందుకంటే ఆ సర్వ సైన్యాధిపతి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు దిగి వస్తున్నాడు గనక ఆ పరలోకం తలుపులలా తెరుచుకున్నాయి. ప్రధానమంత్రిగా వస్తున్నారంటే ఓపెన్ అన్ని రెడీగా పెట్టండి. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆటంకాలే ఉండకూడదు, అడ్డే ఉండకూడదు అంటున్నారే. పరమ దేవుడు, సర్వసైన్యాధిపతి, సర్వాధికారి అయిన దేవుడు దిగి రావడానికి పరలోకం యొక్క తలుపులు అలా తెరుచుకున్నాయి. హెవెన్ ఈజ్ ఓపెన్. ప్రభు దిగి వస్తున్నాడు. ఇది 2వ రాకడ ప్రియులారా. ఇది 2వ రాకడ. ఎప్పుడు దిగి వస్తాడు? ఎక్కడ దిగి వస్తాడు? ఎలా దిగి వస్తాడు? ఇది మన ప్రశ్న. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, కొన్ని వచనాలను మనం చదువుదాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుదాం. 3, 4. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. ఎక్కడ దిగి వస్తాడు? ఆయన ఒలీవ కొండకు దిగి వస్తాడు. 2వ రాకడలో ప్రభు యుద్ధము చేయడానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే ఒలీవ కొండ మీదకి వస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో
ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అది ఆయన రెండవ రాకడ. ఆయన దిగి వస్తాడు, ఆయన వస్తాడు. ఇది రెండవ రాకడను గురించిన ప్రకటన. ఇప్పుడు చదువుదాం 12వ వచనం. అక్కడే అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ మాటలు ఎక్కడ చెప్పారంటే ఒలీవల కొండ మీద చెప్పారు. అమ్మా, ఆయన మొదటిసారి భూమి మీదకు వచ్చాడు, మనందరి కొరకై బలి అయిపోయాడు, ప్రాణము పెట్టాడు, 3 దినముల సమాధిలో ఉన్నాడు, 3వ దినమున మృత్యుంజయుడుగా లేచాడు, 40 దినాలు అనేక మందికి కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నాడు, పరలోకానికి ఎక్కి వెళుతున్నాడు. ఎక్కడ వెళ్ళాడయ్యా? ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వస్తాడంటే రెండవ రాకడలో మళ్ళా ఒలీవల కొండ మీద ఆయన దిగుతాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా దిగుతాడు. ఎక్కడ నుండి వెళ్ళాడో అక్కడే దిగుతాడు. ఎక్కడది? ఒలీవల కొండ. యెరూషలేములో ఉన్న ఒలీవల కొండ మీద ఆయన దిగి వస్తాడు. ఇది రెండవ రాకడ ప్రియుల. ఏమోలయ్యా ఆయన చెప్పావు అనబాకండి. బైబిల్ గ్రంథం సత్యం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట సత్యం. ఈ భూమి మీద మనుషుల మాటలు నెరవేరవు. నీవు చెప్పే మాటలు ఏవి నెరవేరవేమో కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. ఇది సత్యం, దిస్ ఇస్ ట్రూ అంతే. కనుక బైబిల్లో రాయబడింది ఏమనంటే ఆయన ఒలీవల కొండ మీద దిగుతాడు. రెండవ రాకడలో ఆయన ఒలీవల కొండ మీద దిగుతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడు వస్తాడో ఎక్కడికి వస్తాడో చెప్పాడు కదా. ఎప్పుడు వస్తాడో చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన ఎక్కడికి వస్తాడో మనం చూసాం కదా. ఎక్కడ నుండి వస్తాడో కూడా ఉంది ఇక్కడ. మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. పరలోకము నుండి వస్తాడు అని ఉంది 6వ వచనం ప్రారంభంలో. చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి వస్తాడు. పరలోకము నుండి వస్తాడు. పిల్లరా, ఆయన పరలోకము నుండి ఒలీవల కొండ మీదకు వస్తాడు. ఈ మాట గుర్తుంచుకోండి. ఇందాక మనం చదివిన లేఖన భాగాల దగ్గరికి వెళ్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా యుద్ధము చేయడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఇది కదా మన ప్రశ్న. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు వస్తాడు? అన్యజనులతో యుద్ధము చేయడానికి వస్తాడు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? చాలామంది యుద్ధాలు జరుగుతున్నాయి, ఇదే చివరి యుద్ధం, ఇదే ప్రపంచ యుద్ధం, ఇక దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారు. దేవుడు వచ్చే యుద్ధం వేరు. ఆ యుద్ధం చేయడానికి దేవుడే దిగి వస్తాడు. అది చిట్ట చివరి యుద్ధం. ఆ యుద్ధాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యుద్ధము చేయడానికి ఆయన వస్తాడట. మత్తయి సువార్త 24:29. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. 24:29.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. 25వ పేజీ నూతన నిబంధనలో 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యదు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అప్పుడు 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 దేవుడు దిగి వస్తాడు. ఎప్పుడు? మళ్ళా చదువుదా 29. ఆ దినముల శ్రమ ముగిసినప్పుడు. ఏ దినముల శ్రమ? 7 ఏండ్ల శ్రమ ముగిసినప్పుడు. మర్చిపోయారా? 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో, 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో దేవుడు దిగి వస్తాడు. దానికంటే ముందు 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి. 7 ఏండ్ల శ్రమలను 2 భాగాలుగా మనం చూడవచ్చు. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఏంటయ్యా ఈ శ్రమలు అంటే? చచ్చిపోదాం అనిపించింది కానీ చావు రాదు. చావాలని ఎప్పుడు అనిపించింది? ఎంతో బాధ కలిగితే కదా, ఎంతో శ్రమ, ఎంతో ఇబ్బంది కదా. 3.5 సంవత్సరాలు మహాశ్రమ, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, రక్తపాతాలు, లోకాన్ని పాపం ఏలుతూ ఉంటుంది. భయంకరమైనది. దేవుని ఉగ్రత అక్కడ మనకు కనబడుతుంది. భయంకరమైన దినం. ఆ శ్రమల యొక్క ముగింపులో, 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో దేవుడు దిగి వస్తాడు. ఇంకా శ్రమల కాలం రాలా. ప్రభు రేపే వస్తాడంటే నమ్మబాక. అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడంటే మీరేమి నమ్మద్దు. నేను నమ్ముకున్నాను, నా యందు విశ్వాసం ఉంది. ప్రభు రాకడకు ముందే నేనేమవ్వాలి? ప్రభువుని చెప్పండి, ఎదుర్కోవాలి. అమ్మా ఇలా చెప్తున్నాను, దేవుడు బోర ఊదుతాడు. మధ్యాకాశములో బోర శబ్దం మనకు వినపడుతుంది. రెప్పపాటులో మనం మార్పు చెందుతాం, ప్రభువుని ఎదుర్కొంటాం. దేవునితో కూడా 7 సంవత్సరాలు మనం ఉంటాం. ఆ 7 సంవత్సరాల భూమి మీద కఠినమైన శ్రమ. ఆ శ్రమల కాలం యొక్క ముగింపులో తన సంఘాన్ని, సకల పరిశుద్ధులను, పరలోక సైన్యాన్ని వెంట పెట్టుకొని దేవుడు ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో 2వ రాకడ. సంఘం కొరకు ఆయన భూమి మీదకు రాడు. మధ్యాకాశాన బోర ఊదితే మనం ప్రభువుని ఎదుర్కొంటాం అంతే. కానీ మనలను వెంట పెట్టుకొని ఆయన యుద్ధము చేయడానికి ఈ భూమి మీదకు ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. అది లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఆ శ్రమల యొక్క ముగింపులో మనుష్య కుమారుడు ఆకాశమందు కనపడ్డాడు. సకల జనులు ఆయన చూస్తారు. నేడు ఒప్పుకొని వారు కూడా, ఆయన్ను వ్యతిరేకించిన వారు, ఆయన్ను అడ్డగించిన వారు, ఆయన నామాన్ని తోలనాడిన వారు, హేళన చేసిన వారు, ఆయనను అంగీకరించని వారు, ప్రతి శరీరి అంటే ప్రతి ఒక్కరూ ఆయన్ను చూస్తారు. ప్రియులారా, కనులారా చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో అయ్యో అని బాధపడతారు. నేడు నమ్ముకోమంటే తోసేస్తున్నారని నెట్టేస్తున్నారు. ఇప్పుడు కాదు లేని వాళ్ళు కొంతమంది, ఆ దేవుడు మాకొద్దు లేని వాళ్ళు ఇంకొంతమంది. కానీ ఆయన రాకడలో ఆయనను చూస్తారు, కనులారా చూస్తారు. సర్వ జనాంగం ఆయన చూస్తారు. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
నాతో కలిసి రండి, ఒక వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి చదువుదాం. 13వ వచనం లేక 7వ వచనం చదువుదామా? 7వ వచనం ముందుగా, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను. లేడు దేవుడు లేడు, దేవుడు ఉంటే కనపరుచుకో, నాకు కనపడమను నేను నమ్ముతా అంటున్నావే. ఎంత వివేకివి, నువ్వెంత అజ్ఞానివి, నువ్వెంత తెలివి తక్కువ వాడవు. ఇలా చెప్పనా? మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి ఈ మంటి దేహంతో మనము చూడలేము. దేవుణ్ణి నువ్వు చూడగలవా? పాపి అయిన ఓ మానవుడా, మంటి దేహంలో ఉన్న ఓ మానవుడా, అల్పుడువైన నీవు, దీనుడువైన నీవు, మంటి పురుగువైన నీవు మహిమగల మహాదేవుణ్ణి కనులారా చూడగలవా? చూసి తట్టుకోగలవా? అందుకే ఆయన మహామహిమతో వచ్చేటప్పుడు చూచి చూచి రొమ్ము కొట్టుకుంటారు, దుఃఖిస్తారు, ఏడుస్తారు. చావే వారి అంతమే. ఆయన నోటి ఊపిరికి చచ్చిపోతారట. అంత భయంకరమో చూడండి. ఆయన యుద్ధం చేయని అవసరంలా, ఆయన నోటి ఊపిరికి మానవుడు చనిపోతాడు. ఎంత భయంకరమో కదా. భయంకరుడైన దేవుడు, మహామహిమ గల దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనం, ఇదిగో ఎలా వస్తాడు చూసారా? ఆయన ఎలా వస్తాడో కూడా వివరించబడింది. ఎక్కడి నుండి వస్తాడు? పరలోకము నుండి. ఎక్కడికి వస్తాడు? ఒలివల కొండ మీదకి. ఎప్పుడు వస్తాడు? ఏడేండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో. ఎలా వస్తాడు? మేఘారుడై వస్తాడు. ఎందుకయ్యా? ఆయన మేఘముల మీద, చెప్పండి, మేఘముల మీద పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా ఎలా వస్తాడంటే మేఘముల మీద వస్తాడు. ఆయనంత మహిమ కలిగిన వాడు. ఆయన యొక్క రాకడను గురించి లేఖనాలు చెప్తున్నాడు. మేఘముల మీద ఆయన వస్తాడు. మనం కనుక్కున్న ఈ మధ్య దేవుని లేఖనాలను ఎప్పుడూ రాయించాడు. వెళ్తా ఉంటే విమానంలో పక్కనన్నీ ఏం కనపడుతుందంటే తెల్లటి మేఘాలు. ఆహా ఊహ అనుకోలే నేను, ఈ మేఘముల మీద నా ప్రభు వస్తాడు. దేవా నీ పుస్తకం, నీ వాహనం మేఘముల మీద పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయావు. మళ్ళా మేఘముల మీద నీవు ఇక్కడికి దిగి వస్తున్నావు. దేవా నీ పుస్తకం. పిల్లరా, ఆయన ఎలా వస్తున్నాడో, ఎందుకు వస్తున్నాడో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇందాక మనం చదివిన లేఖన భాగం దగ్గరికి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వరకున్న వచనాలను మనం చదువుదాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మేము శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన ఎందుకు వస్తాడంటే తన ప్రభావాన్ని కనపరచడానికి. మొట్టమొదటిసారి ఎలా వచ్చాడంటే దీనునిగా, రిక్తునిగా వచ్చాడు. ఎక్కడ పుట్టాడయ్యా? పశువుల పాకలో పుట్టాడు. ఎవరికి పుట్టాడయ్యా? వడ్లవాని కుమారునిగా పుట్టాడు. ఎలా వచ్చాడయ్యా? సాత్వికుడుగా వచ్చాడు, కరుణామయుడుగా వచ్చాడు.
దయామయుడుగా, ప్రేమామయుడుగా, కృపామయుడుగా ఆయన దిగి వచ్చాడు. సాత్వికుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. రెండవసారి ఎలా రాబోతున్నాడు అంటే మహామహిమతో, తన ప్రభావముతో, వేవేల దూతలతో ఆయన రాబోతున్నాడు. ప్రియులారా, మహామహిమతో దిగి రాబోతున్న యేసుక్రీస్తు తన ప్రభావాన్ని చూపించడానికి, తన మహిమను కనపరచడానికి ఆయన ఈ భూమి మీదకు దిగి రాబోతున్నాడు. అంతేనా? అన్య జనులకు, నమ్మని వారికి ప్రతిదండన చేయడానికి. దేవుని ప్రజలను బాధించారు, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచారు. ఎప్పుడు వస్తుందయ్యా యుద్ధం అంటే, ఇశ్రాయేలీలంతా ఒకటిగా ఉంటారట, అన్య జనాంగం అంతా ఇశ్రాయేలీల మీదకి లభిస్తారట. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు దేవుని నమ్మిన ప్రజలు ఒక గుంపుగా ఉంటారు, వాళ్ళందరి మీదకి సర్వలోకము లభిస్తుంది. ఇక ఇశ్రాయేలీలు పట్టబడతారు, ఓడిపోతారు. భయంకరమైన యుద్ధం. చిట్ట చివరిలో ఆయన తన ప్రభావముతో, మహిమతో, సర్వ సైన్యాధిపతిగా ఆ దేవుడు తన మహిమతో ఈ లోకానికి దిగి వస్తాడు. ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. ప్రియులారా, యుద్ధము చేయడానికి వస్తాడు. అన్య జనులతో యుద్ధము చేయడానికి వస్తాడు. తన ప్రజల పక్షమున, అనగా ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధము చేయడానికి ఆయన భూమి మీదకు వస్తాడు. సంఘం కోసం కాదు. మాటలు చెప్తే మా కోసం వస్తాడా, మా కొరకు యుద్ధం చేయడానికి వస్తాడా? అప్పుడికే నువ్వు ప్రభువుతో కూడా ఉన్నావు, 7 ఏళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా దేవునితో ఒలీవల కొండ మీదకు దిగి వస్తావు. అంతే తప్ప నీ కోసం దేవుడు దిగిరాడు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు దిగి వస్తాడు. వారి వాగ్దానం వేరు, దేవుడు వారి పట్ల ఉన్న ఆ ప్రేమ, కృప వేరు. వారు నా ప్రజలు, నా జనాంగం, నా పేరు పెట్టబడిన వారు, వారు నా సొత్తు, వారు నా జనాంగం అన్నాడు. ఎంత వ్యతిరేకించిన, యేసుక్రీస్తుని అంగీకరించకపోయినా వారిని విడిచిపెట్టని దేవుడు. వారి కొరకై ఒలీవల కొండ మీదకు ఆయన దిగి వస్తాడు, యుద్ధము చేయడానికి దిగి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 783 పేజీ. 783 783 జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపట్టబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. చూసారా, అన్యజనులందరూ చుట్టుముడతారు, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లభిస్తారు. గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో ప్రభువు దిగి వస్తాడు. చిట్ట చివరిలో ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధము చేయడానికి దేవదేవుడు దిగి వస్తాడు. ఇది ప్రవచనాత్మకమైన సంగతులు. జకర్యా 1000 సంవత్సరాల క్రితమే రాయించిన సంగతులు. అమెరికా అంటుంది, నువ్వు నా మాట ఎంటలేదబ్బా, నేను నీకు సహాయం చేయనంటుంది. బెంజమిన్ నెతన్యాహు ఇశ్రాయేలు ప్రధాని నేడు, అయ్యా యుద్ధం ఆపో అని చెప్పింది అమెరికా. ఈయన నేను అంటున్నాడు, నేను ఆపను అంటున్నాడు, యుద్ధం చేస్తాను అంటున్నాడు. యుద్ధం నా మాట వినవా? నా మాట వినకుండా యుద్ధం చేస్తావా? మనందరం గ్యాస్కి, పెట్రోల్కి ఇబ్బంది పడుతున్నామని ఆ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు. ప్రజెంట్ ఆగింది లేండి, అట్లా ఆగిద్దంటే. ఎందుకంటే ఆగని యుద్ధం ఎప్పుడు జరిగిద్దంటే ప్రభు రాకడలో జరిగింది. దానికంటే ముందు మనం
ప్రభువుని ఎదుర్కోవాలి, వెళ్ళిపోవాలి. సంఘం భూమి మీద ఉండడానికి వీలు లేదు. భయంకరమైన యుద్ధం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మనం వెళ్ళిపోయాక వచ్చింది. మనం భూమి మీద ఉండగా రాదు పిల్లలు. ఏడేళ్ళ శ్రమల కాలానికంటే ముందే సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత భూమి మీద యుద్ధాలు జరుగుతాయి. చిట్ట చివరి యుద్ధం అన్యజనులంతా కలిసి ఇశ్రాయేలీల మీద కలిగిస్తారట. అన్ని దేశాలు కలిసి అక్కడ కూడతారు. హర్మగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం యొక్క ముగింపులో ప్రభు భూమి మీదకు దిగి వస్తారు. ఎందుకు? ఇశ్రాయేలీల పక్షాన యుద్ధము చేయడానికి. ఇప్పుడు మీరు చదివిన వచనంలో చూడండి, మళ్ళా చదువుదాం. 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. ఇండియా సైన్యం వెళ్ళింది. అటు నుంచి ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ వాటి సైన్యాలన్నీ సమకూడుతాయి. చైనా, రష్యా, అమెరికా అన్ని సైన్యాలు ఆ ఇశ్రాయేల్ అనే చిన్న దేశం మీదకు లెగుస్తాయి. యెరూషలేము మీదకు లెగుస్తాయి. ఎంతమంది అయ్యా? 90,000 మంది. 90 లక్షల మంది. అంతే, 90 లక్షలే. మనము 140 కోట్లు భూమి. ప్రపంచం మొత్తం 900 కోట్లు, సుమారు 800 కోట్లు అంటున్నారు. ఇన్ని కోట్ల మంది జనం 90 లక్షల మంది మీదకు లెగుస్తారు. చిన్న దేశం, చాలా చిన్నది. మన రాష్ట్రం అంతా కూడా ఉండదు, చాలా చిన్నది. ఇంత చిన్నదాని మీదకి ప్రపంచం అంతా వచ్చిద్దండి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఉంది, ఇప్పుడు దేవుడు రాడు. ఇప్పుడు ప్రపంచం అంతా లేవలా. మన ఇండియా కూడా ఇశ్రాయేల్ దేశానికే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రభు రాడు, ఇప్పుడు యుద్ధం రాదు. భయపడబాకండి, బాధపడబాకండి, దిగులు చెందబాకండి. ఇప్పుడే వస్తుంది, రేపే వస్తుందంటే నమ్మబాకండి. కానీ వాక్యం చెప్తుంది, అన్యజనులందరినీ నేను సమకూరుస్తా, వాళ్ళంతా కలిసి నా ప్రజల మీద యుద్ధం చేస్తారు. అప్పుడు నేను దిగి వస్తా. చదువుదాం రండి. 3వ వచనం, 14:3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులందరితో యుద్ధము చేయడానికి ఆయన వస్తాడు. ప్రభావము కనపరచడానికి వస్తాడు, యుద్ధము చేయడానికి వస్తాడు. అన్యజనులను ఓడించి తన ప్రజలను కాపాడడానికి ఆయన 2వ రాకడ ఉంటుంది. మొదటి రాకడ నిన్ను నన్ను రక్షించడానికే వచ్చాడు. ప్రాణము పెట్ట నేను వచ్చాను అన్నాడు. మీ అందరి కొరకు బలి అవ్వడానికి నేను వచ్చాను, రక్తము కార్చడానికే నేను వచ్చాను అన్నాడు. సిలువలో బలి అయిపోయాడు, రక్తాన్ని చిందించాడు, మన కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి ఆరోహణమైన దేవుడు 2వ రాకడలో ఇశ్రాయేలీలను రక్షించడానికి, సర్వ సైన్యాధిపతిగా యుద్ధము చేయడానికి ప్రభు దిగి రాబోతున్నాడు. ప్రవచనాత్మకమైన సంగతి. ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. ఎలా వస్తాడు? ఏ విధంగా వస్తాడు? ఆయన ఎలా వస్తాడు? ఆయన ఎలా కనపడతాడు? ఆయన ఎలా చూడొచ్చు మనం? రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి చదువుదాం. 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. అది ఆయన యుద్ధము చేయడానికి వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే తెల్లని గుర్రం మీద వస్తున్నాడండి. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. గుర్రం దేనికి గుర్తు? ఇప్పుడంటే మనం వెహికల్స్లో వెళ్తున్నాం. పూర్వకాలంలో చెప్పండి, యుద్ధం అంటే దేని మీద వెళ్ళేవాళ్ళు? గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. వాహనం అదే. వాహనాలు ఎక్కి వెళ్తున్నారు, గుర్రాలు ఎక్కి వెళ్తున్నారు అంటే యుద్ధానికి వెళ్తున్నారు. ఆయన గుర్రం ఎక్కి వస్తున్నాడు అంటే యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆయన యుద్ధము చేయడానికి వస్తున్నాడు. పరలోక సేనను వెంటబెట్టుకొని యుద్ధము చేయడానికి వస్తున్నాడు.
వస్తున్నాడు, యుద్ధానికే వస్తున్నాడు. తెల్లని గుర్రం. ముందు అధ్యాయాల్లో కూడా తెల్లని గుర్రం మీద ఒకడు కనపడ్డాడు. తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, తెల్లని గుర్రం మీద ఉన్నాడు. వాడి పేరు ఏమని రాసుకున్నాడు అంటే జయశాలి అని రాసుకున్నాడు. ఏం పేరు? వాడు జయశాలి కాదు. తెల్లని గుర్రం మీద ఉన్నాడు కాబట్టి క్రీస్తు కూడా కాదు, దేవుడు కూడా కాదు. తెల్లని వస్త్రాలు వేశాడు కనుక అతడు పవిత్రుడు, పరిశుద్ధుడు కూడా కాదు. మరి ఇదేందయ్యా? వేషధారి, మోసం చేయడానికి వేసుకున్నాడు. ఉంటారయ్యా ఇట్లాంటి వాళ్ళు? ఉంటారండి. అబద్ధ క్రీస్తులు ఉంటారు, అబద్ధాన్ని జరిగించేవారు కూడా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. అందరిని చూసి అందరూ పరిశుద్ధులు అనుకోపాకండి. తెల్లని వస్త్రం వేసినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారా? మేము క్రైస్తవం అని చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళు క్రీస్తు బిడ్డలు అయిపోయారా? ఎవరు హృదయములో క్రీస్తుని చేర్చుకొని క్రీస్తును అనుసరించి నడుస్తారో వారు క్రైస్తవులు. క్రీస్తుని అనుసరించి నడిచేవారు క్రైస్తవులు. ఇలా జాగ్రత్తగా తెలుసుకున్నాం. ఆ ముందు అధ్యాయాల్లో ఉన్న జయశాలి పేరు చూసి ఆయనే క్రీస్తు అని భ్రమపడబాకండి. ప్రభువు యొక్క మహిమను ఏ మానవుడు దొంగిలించలేడు. అందుకనే ఆయన మహిమ వేరు, ఆయన ప్రభావము వేరు. దాటి వెళ్దాం రండి, అక్కడే చదువుదాం. 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించును. తెల్లని వస్త్రం, తెల్లని వస్త్రం. ఏ సాకలి వాని కూడా అంత తెల్లగా చేయలేడట. అంత తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నాడు. అమ్మా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఇవే వర్ణన ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దానియేలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు కనబడుతున్నాడు. ఆ దేవుని స్వరూపం ఎలా ఉందంటే ఇలాగే ఉంది. ఇక్కడ ఎలా వర్ణించబడిందో అలాగే. మరి ఇద్దరు ఒకేసారి రాశారయ్యా. ఇద్దరికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో. మరి దేవుడు మారతాడా? మారడు. దానియేలుకు కనబడిన దేవుడు యోహానుకు కూడా కనబడ్డాడు. అప్పుడు ఎట్టున్నాడో ఇప్పుడు కూడా అట్టాగే ఉన్నాడు. నేడు కూడా పరలోకంలో ప్రభు ఇలాగే ఉన్నాడు. తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్నాడు. ఆయన తల మీద కిరీటాలు ఉన్నాయి. ఆయన కనులు అగ్ని నేత్రములు కలిగి ఉన్నాడు. ఆయన తెల్లని గుర్రం ఎక్కి పరలోకపు సేనను వెంటబెట్టుకొని మహామహిమతో ఆయన దిగి వస్తున్నాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో అన్ని లేఖనాలలో ఆయన యొక్క రాకడను గురించి వర్ణించబడింది. అన్ని చదివితే సమయం ఎక్కువైపోయింది. ఆయన ఇలాగే ఉన్నాడు అని అన్ని లేఖనాలలో వర్ణించబడింది. ఏమీ మీరేం ఆలోచించొద్దు, సందేహించొద్దు. ఆయన యొక్క వర్ణను మన హృదయాలలో ఉంచుకున్నాం. మహామహిమతో దేవుడు దిగి రాబోతున్నాడు. దాటి వెళ్తున్నాను ప్రియులారా. ఆయనకు కొన్ని పేర్లు అక్కడ పెట్టారు. 12వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు క్షమించండి, 11 చదువుదాం. 11 వచనం అక్కడ 19, 11. మరియు పరలోకమందు తెరవబడి ఉండుట, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. దాని మీద కూర్చుని ఉన్నవాడు. ఆ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. నమ్మకమైన వాడు, సత్యవంతుడు. తెల్లని వస్త్రం, ఆయన పరిశుద్ధుడు.
తెల్లని గుర్రం, ఆయన సర్వ సైన్యాధిపతి. వింటున్నారా? ఆయన నమ్మకమైన వాడు. చెప్పండి. ఆయన సత్యవంతుడు. ఒక మాట, ఆయన నమ్మకమైన వాడు. రెండు, ఆయన సత్యవంతుడు, అబద్ధమాడడం. నేను వస్తాను అని చెప్పాడు అంటే తప్పక ఆయన వస్తాడు. నేను యుద్ధము చేయడానికి వస్తానన్నా అంటే యుద్ధము చేయడానికే వస్తాడు. నేను రక్షిస్తాను అన్నాడు అంటే ఆయన రక్షిస్తాడు. శ్రమల నుండి మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడంటే మనలను 7 ఏళ్ల శ్రమల నుండి తప్పిస్తాడు. అంతే. ఆయన నమ్మకమైన వాడు, అబద్ధమాడని వాడు, ఆయన సత్యవంతుడు. ఆయన మాటలో అబద్ధము లేదు, అసత్యము లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే మనుషుల మాటలు నమ్మబాకండి. దేన్ని నమ్మాలి? చెప్పండి, దేన్ని నమ్మాలి? దేవుని వాక్యాన్ని నమ్మండి. రీడ్ ద బైబిల్. లేఖనాలను చదవండి, లేఖనాలను చదవండి, లేఖనాలను పరికించండి, లేఖనాలను నమ్మండి. ఆయన లేఖనాలను నమ్మాలి. అందుకే అంటున్నాడు, నేను నమ్మకమైన వాడను, సత్యవంతుడను, పరిశుద్ధుడను, సర్వ సైన్యాధిపతిని. నిన్ను నన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? దిక్కున్నాళ్ళకి చెప్పుకోపు అన్నారంట. ఎవరికి? నీకు దిక్కున్నాళ్ళకి చెప్పుకోపోండి అన్నారంట. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారంట. వెళ్ళి తొంగి చూస్తుంటే నేనేసింది 3 లోపలేమో 4 కనపడుతున్నాను. ఏంద్రా అంటే దేవుడు కాపాడడానికి మరొకరిని పంపించాడు. నీకు దిక్కున్నాలో చెప్పుకోపో అని అగ్నిగుండంలో వేశారు. కానీ వారిని కాపాడడానికి దేవుడు మరొకరిని నియమించాడు. వినండి, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన సర్వ సైన్యాధిపతి. నిన్ను కాపాడడానికి దూతలకు ఆజ్ఞాపించాను అన్నాడు. వారు ఎప్పుడు రెక్కల చాటుని నిన్ను భద్రపరుస్తున్నారు. ఎంతకాలం అయ్యా? నీ ఆయుష్ ఉన్నంతకాలం దేవుడు రాయించిన. నీ సమయం అయ్యాక దేవుడు పిలుస్తాడు, వెళ్ళిపోవాల్సిందే. నువ్వు నేను ఈ భూమి మీద పెట్టడానికి లేదు. మొదటి మరణం సహజమైన ఉంది బైబిల్లో. ఎప్పటికైనా ఉదయాన్ని మనం అందరం చెప్పండి, వెళ్ళిపోవాల్సింది. ఎందుకు బాధపడుతున్నారు? ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, వీటి గురించి దిగులు చెందవలసిన అవసరం లేదంతే. ఎక్కువ బాధపడతారు. ప్రభువుకి ప్రార్థన చేయి, ఆయన నిన్ను కాపాడుతాడు. ఎటువంటి బాధ నుంచైనా నిన్ను కాపాడగలిగిన సర్వ సైన్యం ఆయన చేతిలో ఉండే. ఆయన ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి నిన్ను కాపాడుతారు. అంతే. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా నువ్వు కాపాడబడతావు. అయ్యా, ఎలా దొరికిందో విడుదల నాకు అర్థం కావడంలా. ఈ అనారోగ్య సమస్యకు పరిష్కారమే లేదనుకున్నా, కానీ నాకు దొరికిందయ్యా. ఈ ఆర్థిక బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు పోవు అనుకున్నా, నాకు విడుదల దొరికిందయ్యా. దేవుడిస్తాడు, దేవుడు నెమ్మదినిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, వాటన్నిటి నుండి నిన్ను తప్పిస్తాడు. అమ్మా, ప్రభుని నమ్మండి, నమ్మండి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన కాపాడేవాడు. సర్వ సైన్యం ఆయన చేతిలో ఉంది. ఏ రీతిగానైనా ఆయన నిన్ను కాపాడు. తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేశారట. ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? చచ్చిపోవాలి. కానీ దేవుడు సింహానికి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు నోరు మూయి అనగానే అది నోరు మూసుకున్నాడు. అదే దేవుని మాట ఉందా? అది వినిద్దంతే. సూర్యచంద్ర నక్షత్రాల మీద ఆగిపోండి. అయిపోయినాయా లేదా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎందుకు దిగులు? ఎందుకు బాధ? ఎందుకు చింత? దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. మనుషులు కాదు నమ్మాల్సింది. ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. నీ గదిలోకి వెళ్ళు, ఒంటరిగా కూర్చో, మౌనంగా ప్రార్థన చేయి. ప్రభు కార్యము జరిగిస్తాడు. ఎవరికి చెప్పకపోయినా కార్యం జరిగిందంటే. ఎవరికి చెప్పనవసరం, పక్క వ్యక్తికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ కార్యం జరిగిందంటే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు.
సర్వశక్తి కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనకు తోడు ఉంటే ఎంత నిబ్బరంగా ధైర్యంగా ఈ లోకంలో మనం ముందుకు సాగించాలి. ఎవరున్నా లేకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, ఈ లోకంలో ఏ మానవుడి యొక్క ప్రోత్సాహం లేకపోయినా, ప్రభువా నువ్వు నాకుంటే చాలా. సమయం అయిపోయింది. చివరి మాటల జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. రండి 19వ అధ్యాయం 17 నుండి అలా చదువుదాం అంతే. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దం ఆర్భటించి, రండి రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండు వారి మాంసం, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందు. ఇది 3వ విందు. ఇంతకుముందు 2 విందులు జరిగినాయి. ఒక విందు కల్వరి విందు, ఒక విందు కల్వరి విందు. ఇందాక మనం తిన్నాం, అది కల్వరి విందు. ఇది నా శరీరం, ఇది నా రక్తం. సంఘము కొరకై దేవుడు తన శరీరాన్ని ఇచ్చాడు. జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా నేనే అన్నాడండి. శ్రేష్టమైన ఆహారం మనకిచ్చాడు. ఇది కల్వరి విందు. మరి 2వ విందు అయ్యా ప్రేమ విందు, పెండ్లి విందు. ఎక్కడ? మధ్యాకాశం. మధ్యాకాశం అని లేదు లేఖనాలలో. కానీ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయమని ఉంది. గత వారం మనం ఆలోచన చేశాం. వివాహం జరుగుతుంది, ఆ వివాహ విందు, ఆ పెండ్లి విందు, దాని గురించి దేవుడు మాట్లాడారు. ఈ రెండింటిలో లేని వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. ఏ విందులో లేరు? కల్వరి విందులో లేరు. చెప్పండి. పెండ్లి విందులో కూడా లేరు. ఈ రెండింటిలో లేరు. వీళ్ళు ఎవరు అంటే ప్రభువుని నమ్మని వారు. ఎవరయ్యా వీళ్ళు అంటే బలిష్ఠులు. ఎవరయ్యా వీళ్ళు అంటే గొప్పవారు, పేరున్నాళ్ళు. మా పేరు ప్రతిష్టలు మేము ప్రభుని నమ్ముతామా, యేసుక్రీస్తుని మేము నమ్ముతామా అంటున్నారు. ఈ గొప్ప వాళ్ళంతా చెప్పండి, ఈ బలిష్ఠులంతా ఆకాశ పక్షులకు ఆహారం అయిపోతారు. ఎంత విచారకరమో మీరు. కల్వరి విందులో లేనివారు, పెండ్లి విందులో లేనివారు ఆకాశ పక్షులకు ఆహారం అవుతారు. ఆకాశ పక్షులారా రండి, మీకు మంచి విందు నేను చేస్తున్నాను అన్నాడు. యుద్ధంలో ఓడిపోయారు, సర్వనాశనం అయిపోయారు, శవాల గుట్టలు అయిపోయినాయి. దేవుడు ఆకాశ పక్షులను పిలుస్తున్నాడు. రండి 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 రండి, మంచి ఆహారం పెడతారు రండి అని పిలుస్తున్నాడు. ఆకాశ పక్షులకు విందు. ఏది కావాలి? ప్రియ స్నేహితుడా, నీకేది కావాలి? పెండ్లి విందు కావాలా, కల్వరి విందు కావాలా? ఆకాశ పక్షులకు విందైపోతావా? ప్రభుని నమ్మని వారు ఆకాశ పక్షులకు ఆహారం అయిపోతారు. వాయిదా వేయొద్దు, నెట్టి వేయొద్దు. ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు. ఆయనే చెప్తున్నాడు, నమ్మని వారందరినీ, గొప్పవారేని, కొద్దివారేని, బలిష్ఠులేని ఆ గుర్రముల మీద ఉన్నారంట. వీళ్ళు ఎవరంటే యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధం తెలిసిన వాళ్ళే. కానీ ఎవరిని నమ్మలా? ప్రభువుని నమ్మలా. ఏమైపోయారు? ఆకాశ పక్షులకు ఆహారం అయిపోయారు. ఎంత ఘోరమో చూడండి. చివరికి భయంకరమైన దినాలు. చదువుతున్నాను, అక్కడే చదువుదాం రండి. సమస్త పక్షులను పిలిచాను. చదువుదామా? మరియు ఆ గుర్రం మీద కూర్చున్నవాని ఆయన సేనతో యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని
ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరును గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అబద్ధ ప్రవక్త, ఆ ముద్ర వేయించుకుని వాళ్ళు, అన్యులు, ప్రభుని నమ్మని వారు, వీరందరినీ పట్టి అగ్ని గుండములో ప్రాణముతోనే దేవుడు వేశాడట. నూనె చుక్క మీద పడితే అమ్మో అమ్మో అంటున్నావే. పొయ్యి దగ్గర నూనె చుక్క మీద పడితే అయ్యో అయ్యో అంటున్నావే. ప్రాణంతోనే అగ్నిగుండంలో అయితే తట్టుకోగలవా? లేఖనాలే చెప్తున్నాయి, నేను ఊహించేది అవడంలో. ఆ ముద్ర వేయించుకొని వారిని, నమ్మని వారిని, అన్య జనులను, ఆయనకు వ్యతిరేకంగా లేచిన వారు, అబద్ధికులు, మోసగాలు, విగ్రహారాధికులు, మాంత్రికులు, ప్రభుని నమ్మని జనాంగం అంతటిని దేవుడు ఆరుని అగ్నిగుండంలో ప్రాణముతోనే వేశాడు. ఎంత భయంకరమో చూడండి. చిట్ట చివరి యుద్ధం. దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమయం ఇచ్చాడంతే. ఏందయ్యా ఇంకా రాదని చెప్పావు, యుద్ధం అప్పుడే కాదంటున్నావు అంటే నిన్ను ప్రేమించి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. నమ్ముకోవడానికి ఈ దినం వరకు దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి. అంత నెమ్మదిగా ఉంటుందట. నేను ముగిస్తాను. అంత నెమ్మదిగా ఉంటుందట. ఎట్లా? పెండ్లు చేసుకుంటూ ఉంటారంట, విందులు జరుగుతూ ఉంటాయంట, తింటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారంట, కొంటూ ఉంటారంట. ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని ఎవరినన్ను అడగండి. మంచి హోటల్ పెట్టు, బాగా సాగిద్దని చెప్తుంది. హోటల్లో కూడా మంచి రెస్టారెంట్ పెట్టు, బాగా భోజనం వండి పెట్టు, బాగా సాగిద్ది బ్రదర్ అని చెప్తాను. నిజమే. తినడం, త్రాగడం ఇవే ఎక్కువ జరుగుతున్నాయండి. ఈ ప్రపంచంలో జరుగుతున్న బిజినెస్ ఇదే. కొనడం, చెప్పండి, కొనడం, అమ్మడం, కొనడం, అమ్మడం, ఇదే జరుగుతుంది ఈ ప్రపంచం. నెమ్మదిగా ఉంది, ఏం కాదులే అనుకునేటయ్యాన ప్రభు గోడవుతాడు. సంఘం ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద. ఆ శ్రమల కాలం యొక్క ముగింపులో ప్రభు యుద్ధం చేయడానికి దిగి వస్తాడు. దేవుణ్ణి ఎదుర్కొంటావా? మహామహిమతో దిగి వచ్చే దేవునికి ఎదురుగా నిలబడగలవా? సర్వ సైన్యాధిపతిగా, సర్వాధికారిగా యుద్ధము చేయడానికి ఆయన దిగి రావస్తుంటే ఆయనకు ఎదురుగా వెళ్ళగలుగుతావా? నిలబడగలుగుతావా? ఆలోచన. పౌలా పౌలా, ములుకోలకు ఎదురుతనుడు నీకు కష్టం. దేవుని మహిమను చూశాడు. ప్రభువా నీవు ఎవడవు అని అడిగాడు. నీవు హింసించుచున్న యేసును అనగానే ప్రభువా అని ఆయన పాదముల మీద పడ్డాడు. ఉదయకాలం ఆయన పాదాలను పట్టుకుంటావా? ప్రభువా పాపిని ఒప్పుకుంటావా? నిత్య జీవాన్ని పొందుకుంటావా? అగ్నిగుండాన్ని తప్పించుకుంటావా? ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఆయన నమ్ముకున్నట ఎంత మేలు, ఎంత ధన్యత. మిగిలిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. తలవంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రం. మీ రెండవ రాకడ మహామహిమతో, పరలోకపు సేనతో, సర్వ సైన్యాధిపతిగా, సర్వాధికారిగా, నమ్మకమైన సత్యవంతుడమైన మీరు మహిమతో దిగి రాబోతున్నాం. ఆ సందర్భాన్ని మా వినికిడిలోకి తీసుకుని వచ్చాం. మీ రెండవ రాకడ అందరి సంగతులను మాకు వివరించారు. ప్రభావ మీకు స్తోత్రం చేస్తాం.